వామ్మో, ఈ దెయ్యాల స్టోరీలు మామూలుగా లేవుగా. ఇప్పటి వరకు చాలా దెయ్యాల ఇన్సిడెంట్స్ చెప్పాను, కానీ ఇలాంటి దెయ్యం ఇన్సిడెంట్స్ నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. ఇప్పుడు చెప్పే ఈ స్టోరీలో ఆత్మ అది చేసే విన్యాసాలు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. వాళ్ళు చెప్తుంటే ఈ స్టోరీని నాకే వెన్నులో వణుకు పుట్టింది. సాధారణంగా నాకు దెయ్యాలంటే అంత భయం లేదు, ఎందుకంటే దెయ్యాల కన్నా అతి భయంకరమైనవి మనుషులే. మనకు కావలసిన వాళ్ళు మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్. నమ్మక ద్రోహాలు చాలా చేస్తారు. ఇవి ఆత్మల్లో ఉండవు, మూగజీవుల్లో ఉండవు. ఇలాంటివి నాకు చాలా ఎదురయ్యాయి. లిటరలీ అర్ధరాత్రి 12ంటికైనా, 1 గంటకైనా, 2ంటికైనా, 3ంటికైనా నన్ను నిద్రలోంచి లేపి పలానా చోటికి రమ్మన్నా నేను కళ్ళు మూసుకొని వచ్చేస్తా. నాకు అసలు భయం ఉండదు. అలాంటిది నాకు ఈ స్టోరీ వింటుంటే భయం వేసింది. ఆ స్టోరీ మీకు చెప్తాను వినండి. ఈ స్టోరీ వచ్చేసి మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ రాహుల్. ఈ రాహుల్ వాళ్ళ అమ్మగారే ఈ స్టోరీ చెప్పింది. మాకు చాలా పొలాలు ఉన్నాయి. అయితే మా పొలం పక్కన వేరే వాడి పొలం, వాడి పొలం పక్కన ఇంకోవాడి పొలం, అలా అందరి పొలాలు కలిసి ఉంటాయి. అయితే కొందరు స్వార్థ బుద్ధి వాళ్ళు మన పొలం కన్నా పక్కవాడి పొలం పచ్చగా ఉందని అసూయతో పొలానికి వచ్చి నీళ్లు ఆపేయడం, ఎవ్వరు లేని టైంలో అర్ధరాత్రి పూట నిప్పంటించడం పొలానికి, లేదంటే పొలంలో కాసే పంటని దొంగటం చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరగకుండా పొలానికి దెయ్యాన్ని కాపలా పెడతారు. మీరు విన్నది కరెక్టే, పొలానికి దెయ్యాన్ని కాపలా పెడతారు. అంటే మీకు ఈజీగా అర్థమైనట్టు చెప్పాలంటే, మాకు 4 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు చెప్పినవన్నీ మాకు జరిగాయి. అంటే మా పొలానికి నీళ్ళు పోవడం, పొలంలో పంట దొంగటం చేయడం, ఇలా చాలా జరిగాయి. అయితే మా ముత్తాతలు ఏం చేశారంటే, మా ముత్తాత వాళ్ళ ఆవిడ అంటే మా ముత్తమ్మ చనిపోతే ఆ పొలంలోనే మధ్యలో పాటేశారు. సో ఆవిడ ఆత్మ మా పొలానికి కాపలా ఉంటుంది. ఇప్పటికీ మా ముత్తాతమ్మ మా పొలానికి కాపలాగా ఉంటుంది. అయితే చాలా మంది పొలానికి చాలా మంది ఆత్మలు కాపలాగా పెడతారు. ఆ ఆత్మలు కొన్ని మంచిగా ఉంటాయి, జస్ట్ వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటాయి. వాళ్ళ పొలంలో ఎవరిని రాకుండా చూస్తాయి. ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళని తరిమి తరిమి కొడతాయి. ఇంకో రకం ఏం చేస్తాయంటే, వాళ్ళ పొలానికి వాళ్ళు కాపలాగా ఉంటూ దారిని పోయిన వాళ్ళని కూడా ఏడిపిస్తాయి. మా తాతమ్మ కూడా అదే ఆ కోవ కింద చెందిన ఆత్మే. దారిని పోయే మనుషుల్ని ఏడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడంటే బైకులు, కార్లు ఉన్నాయి. అప్పుడు ఎడ్ల బండి, సైకిల్, స్కూటర్, ఆ 3 తప్పించి ఏవి ఎక్కువ తిరిగేవి కాదు రోడ్డు మీద. అర్ధరాత్రి పూట మా పొలం ఉన్న రోడ్లో ఎవరైనా వెళ్తే, ఎడ్ల బండితో ఎవరైనా వెళ్ళినా, సైకిల్ మీద కానీ ఎవరైనా వెళ్ళినా, బండి మీద కానీ బైక్ మీద కానీ ఎవరైనా వెళ్ళినా వాళ్ళని ఆపుతుంది. ఒక అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది. ఆ అందమైన అమ్మాయిని చూసి ఎవరైనా ఆపితే, అన్నా నేను పలానా చోటుకు పోవాలి, ప్లీజ్ నేను చెప్పిన చోటికి నన్ను వదిలేయండి అని చెప్పి వాళ్ళ బండిని ఎక్కుతుంది. ఆ తర్వాత ఏముంది, ఎవడైనా వెనక్కి తిరిగి చూస్తే వెనకాల ఆమె కనిపించదు, కానీ ఆమె మాట వినిపిస్తుందంట. వెనకాల తిరిగి చూస్తావేంటన్నా, ముందు చూసి తొక్కన్నా అని అంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, సైకిల్ మీద ఒకడు వస్తాడు, వాడిని ఆపుద్ది, వాడి వెనకాలకి కూర్చుంటుంది. సగం దూరం పోయినాక వెనకాల ఎవరు ఉండరు, కానీ బరువుగా ఉంటుంది. స్కూటర్ మీద వచ్చిన వాడికి కూడా ఇదే పరిస్థితి. సరే, ఎవరో ఒకరు లిఫ్ట్ అడిగారు, పలానా చోటకి దింపమని చెప్పారు అని అనుకొని పలానా చోట దింపుతాం. దింపే వరకు వెనక తిరిగి చూడకుండా, దింపిన తర్వాత వెనక తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. అలా మా పొలం పక్కన ఉన్న రోడ్లో చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒక వ్యక్తికి ఇలాగే జరిగింది. సైకిల్ అక్కడ పడేసి వెనక తిరిగి చూడకుండా వాళ్ళ ఇంటికి పరిగెత్తాడు. కాలు కడుక్కోకుండా అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళిపోయి మంచం ఎక్కి పడుకున్నాడంట. పొద్దున్న లెగిసేసరికి జ్వరం, మామూలు జ్వరం కాదది, విష జ్వరం. ఒక 20 రోజులు అలాగా మంచం మీద జ్వరంతో ఉండి చనిపోయాడు. ఇంకో వ్యక్తికి అయితే ఇలాగే వాళ్ళ ఇంటికి వచ్చేసింది, వాడి ఒంట్లో చేరింది, వాడికి జ్వరం. వాళ్ళ ఆవిడతో అది వండు తినాలనుంది, ఇది వండు తినాలనుంది అని వండించుకొని తినేవాడు. అది ముప్పూతల కేజీలు తినేవాడు. కానీ రాను రాను బక్కగా అయిపోవడం, జ్వరంతో ఉండడం జరిగింది. వాళ్ళ ఆవిడికి విషయం అర్థమయ్యి వాళ్ళ ఆయనకి తాయెట్టు కట్టించడం, ఇంటికి నిమ్మకాయలు, చీపుళ్ళు వేలాడించడం జరిగింది. ఇలా బతుకున్న మనుషులతోనే ఇబ్బంది పడతారని అనుకుంటారు, కానీ మేమైతే చనిపోయిన ఆత్మలతో కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ తగ్గాయి, కానీ నేను చిన్నగున్నప్పుడు మా తాత మా నాన్న దీని గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. మా తాత మా నాన్న ఎవరినో పిలిపించి వాడి మీద ఈ ఆత్మను
రప్పించాడు. మా తాతకి అమ్మ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఊళ్ళో వాళ్ళందరినీ ఇలా భయపెట్టిస్తావు అని మా తాత ఆ ఆత్మతో అంటున్నాడు. మా నానేమో నానమ్మ వద్దు నానమ్మ ఇలా చెయ్యమాక, ఎందుకు ఇలా చేస్తున్నావు, పొలానికి కాపలా ఉండు అంతే, ఇవన్నీ అవసరమా నీకు అని అంటున్నాడు. నేనేం బిక్కుబిక్కుమంటూ రూమ్లో దాక్కొని తొంగి తొంగి చూస్తున్నా. వాడి మీద పడిన ఆత్మ మాట్లాడుతుంటే ఎలా ఉందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి గంభీరంగా మాట్లాడితే ఎలా ఉందో అట్లా ఉంది. ఆ ఆత్మ ఏమంటుందంటే సర్లేరా, ఇకపై ఏదో అయ్యింది, ఇకపై అలాంటివి ఏం జరగదు, నన్ను పిలిచాడు కాబట్టి నాకు విపరీతంగా ఆకలేస్తుంది, ఒక లేత మేకకు పుంజు వండి పెట్టరా తినిసిపోతా అనంది. మా తాత అలాగే అని 4 గంటల్లో మేక కోడి కూర వండి పెట్టారు. ఆ 4 గంటల సేపు వాడి ఒంట్లోనే ఉంది ఆత్మ. నన్ను చూసింది, నవ్వింది, రమ్మంది, కానీ నేను వెళ్ళలే, నాకు చాలా భయం వేసింది. ఆ వంట అంటే తినేసింది, హాయిగా వెళ్ళిపోయినాక వాడు ఆ అంకులు నార్మల్గా మాట్లాడాడు. ఆ అంకుల్కి మా తాత ఎంతో కొంత దబ్బించి వాడిని పంపించేశాడు. అప్పటి నుంచి ఇలాంటివి చాలా వరకు తగ్గాయి. కానీ ఇప్పటికీ మా తాతమ్మ మా పొలానికి కాపలా కాస్తూనే ఉంది. ఇప్పటికీ మా పొలంలో ఎవరైనా దొంగతనానికి వచ్చినా వాడికి చుక్కలు చూపించి మెల్లిగా వాడి ఒంట్లో దూరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏముంటుంది, మామూలుగా ఉండదు. వాళ్ళ ఇంటికి వెళ్తే మెల్లిమెల్లిగా వాడి ఒంట్లో ఉన్న రక్తం చుక్క లేకుండా తాగేస్తుంది. ముందు ఎవరైనా దొంగతనానికి వస్తే గాలి దుమ్ముతో భయపెట్టిస్తుందంట. వీటిని కూడా పట్టించుకోకుండా మా పొలంలో పంటను దొంగతనం చేస్తే ఓన్లీ 20 రోజుల్లో అలా ముక్కు ముఖం గుర్తుపట్టలేనట్టుగా దారుణంగా తయారవుతుంది. ఇది నా స్టోరీ. నా పేరు గాయత్రి గారు థ్యాంక్స్ అండి మీ స్టోరీ నా ఛానల్లో చెప్పుకున్నందుకు. వీరుంటే మీ పొలానికి ఎప్పుడైనా వెళ్ళాలనుంది, వెళ్తాను కూడా, మీరు తీసుకెళ్ళాలి. పొలానికి కాపలాగా దెయ్యాలు పెడతారు అని విన్నాను, గాని ఇలా దెయ్యాలు వచ్చిపోయే వాళ్ళని ఏడిపిస్తారని నాకు ఇప్పటివరకు తెలియదు. ఎనీవే ఈ ఇన్సిడెంట్ చాలా భయంకరంగా ఉంది. మీరేమంటారు, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.